వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది నిజంగానే ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే హిందూ సాంప్రదాయాలకు అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా చేసేస్తున్నారు, స్వామివారితో ఆటలాడుకుంటున్నారు అంటూ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే గగ్గోలు పెట్టేస్తూ సమాజంలో కాస్త అసమానతలకి లేదు అంటే వివాదాలకి ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పరకామణి చోరీ కావచ్చు, అక్కడ లిక్కర్ బాటిల్ దొరకడం కావచ్చు. అంటే లిక్కర్ బాటిల్స్ అనేది లేటెస్ట్ది. బిఫోర్ దట్ మాంసం తినేటువంటి వాళ్ళని అంటే దాదాపు అప్పట్లో భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పాడు, 2000 మంది ఉన్నారు లోపల, మాకు ఏ సమాచారం అయినా చీమ చిటుక్కుమంటే మాకు తెలిసిపోతుంది అని చెప్పని మాట్లాడాడు. కాబట్టి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ప్రభుత్వం. సో అదయ్యింది. దాని తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగిందనేది చూసాం. పరకామణి చోరీకి ఏ విధంగా రాజీ చేశారు అనేది చూసాం. చిన్న కోర్టు ఏం చెప్పింది అనేది కూడా చూడడం జరిగింది. సో ఇవన్నీ అయిపోయాయి. మొన్న 4వ తేదీన నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత 4వ తేదీన ఒక వార్తని బాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ, భూమన కరుణాకర్ రెడ్డి వర్గం, అలాగే మిగతా చాలామంది. సాక్షితో సహా కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో ఏరులై పారుతున్న మద్యం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు ఇవన్నీ చేశారు. తీరా ఓవరాల్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి మన డిజిటల్ సురక్ష యాప్ ఉంది కదా, సో దాని త్రూ మొత్తం అన్ని డీటెయిల్స్ వెలికి తీస్తే బయటపడింది ఏంటో తెలుసా? భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ముఖ్యంగా తిరుపతిలో ఆస్థాన ఫోటోగ్రాఫరు, ఈవెంట్ క్రియేటరు, అలాగే సాక్షి విలేకరి, వీళ్ళందరూ కలిసి ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది. ఎస్, 4/1/2026 తేదీన వైసీపీ సోషల్ మీడియాలో తిరుమలలో మద్యం బాటిల్స్ అంటూ కొన్ని ఫేక్ పోస్టింగ్స్ చేశారు. దీని మీద టీటీడీ, పోలీస్ మరియు విజిలెన్స్ విభాగాలు విచారణ చేశాయి. కేసు దర్యాప్తుల భాగంగా తిరుమల 2 టౌన్లో విచారణ చేసే క్రమంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల పరిశీలన, వాహన రాకపోకలు, ఫాస్టాగ్ మరియు ఇతర సాంకేతిక దర్యాప్తు ద్వారా కుట్ర చేసింది వైసీపీ నేతలు. సాక్షి జర్నలిస్టు అని తేలింది. పథకం ప్రకారమే మద్యం సీసా బాటిళ్లను తిరుపతి నుండి తీసుకుని వచ్చి ఖాళీ మద్యం బాటిళ్లను తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలో కౌస్తభం అతిథి గృహం కాంపౌండ్ వాళ్ళ బయట చెట్ల పొదల వద్ద పడేసినట్టు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పడేసిన తర్వాత వీడియోలు తీసి సాక్షిలను వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన కృష్ణ, వీళ్ళిద్దరూ, అలాగే ప్రధాన కుట్రదారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారీలో ఉన్నాడు. కుట్ర వెనుకోన మొత్తం నెట్వర్క్ను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు అనేది వచ్చినటువంటి వార్త. దీంట్లో మరిన్ని డీటెయిల్స్ డీప్గా వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏం చేశారు. ఈ నవీన్ అనేటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డికి అనుచరుడు, సాక్షి ప్రతినిధి, సాక్షి అక్కడ ఉన్నటువంటి విలేకరి, వీళ్ళు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం బాటిల్ ప్రత్యక్షం కాగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఊగిపోయారు. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇటీవల కాలంలో చూడండి, మొన్నేమో శనేశ్వర స్వామి విగ్రహం అయినా సరే, లేదు విష్ణుమూర్తి విగ్రహాన్ని రోడ్డు మీద అక్కడ పడేశారు, ఆ పక్కనే మద్యం బాటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్డు కవతల వైపు, ఇదే అని చెప్పని ఒక కట్టుకథ అల్లి తీసుకొచ్చాడు. ఏమన్నా అంటే నాకు పురాణాలు తెలియదా, నాకేం తెలియదా అంటాడు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని పట్టుకుని అదొక నల్లరాయి మాత్రమే, తిరుమల అంతా 2 బోడిగుండులు తప్పితే ఏమీ లేదు ఇక్కడ అన్నటువంటి వ్యాఖ్యానం చేసింది కూడా సదరు రాడికల్ అసోసియేషన్ నుంచే కదా బయటకు వచ్చింది. సో ఆ బుద్ధులే ఉంటాయి. అలాగే ఇక ఇంట్లో పాటించేది క్రైస్తవ సాంప్రదాయం. ఎందుకంటే కుమార్తెకు కానీ ఇంట్లో పెళ్ళి ఏ విధంగా చేశాడు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. మరి వీళ్ళకి ఈ చిల్లర బతుకులు దేనికి? తిరుమల మీద లేదంటే దేవాలయాల మీద పడి ఏడ్చేటువంటి చిల్లర బతుకులు దేనికి వీళ్ళకి? సో అడ్డంగా దొరికిపోయారు ఉన్నటువంటి వాళ్ళు. భూమన్కి అత్యంత ఆప్తులైనటువంటి వైసీపీ కార్యకర్త కోటి మరియు సాక్షి ప్రతినిధి మోహన్ కృష్ణ, సోషల్ మీడియా కార్యకర్త నవీను, భూమన్కి అత్యంత సన్నిహితులు వీళ్ళు. సో ప్లాన్ ఎవరిచ్చి ఉండొచ్చు ఇక్కడ? సో భూమన్ చెప్పకుండా వీళ్ళంతటి వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఇరుక్కోవాలని చెప్పైతే చేయరు. సో ప్రీ ప్లాన్డ్గా ఖచ్చితంగా ఆ కాంపౌండ్ నుంచి ఇదంతా బయటకు వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి చర్యలు ఎక్కడ? వరుసగా ఇన్ని జరుగుతున్నా సరే హ్యాపీగా భూమన కరుణాకర్ రెడ్డి తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకొని కెమెరాలు వేసుకొని వస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. భక్తుల మనోభావాలు ఏమవుతున్నాయి? ప్రభుత్వం చేతకానితనం కాదా?
సరే పోలీసులు సీసీటీవీలు ఇవన్నీ తీశారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. ఏ షాప్‌లో అమ్మారనేది చూశారు. అక్కడ సీసీటీవీ చెక్ చేశారు. కొన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది చూశారు. తర్వాత ఆ కార్ నంబరు, ఫాస్టాగ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అన్నీ అందులో చెక్ చేశారు. సెల్ ఫోన్ టవర్ అక్కడ ఎవరెవరున్నారనేది చూశారు. తర్వాత వచ్చిన కథనాన్ని ఏదైతే కథనం వీళ్ళు ప్రసారం చేశారో దీన్ని బేరీజ్ వేసుకుంటే యెస్ చేసిందంతా కుట్రదారులు వీళ్ళే అనేది మొత్తానికి అందులో బయటపడింది. ఆ కోటి అనేటువంటి వ్యక్తిని అలాగే మోహన్ కృష్ణ అనేటువంటి సాక్షి విలేకరిని వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకొకడు నవీన్ అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. దొరుకుతాడు రేపో ఎల్లుండో. శిక్షలు ఏమిటి వీళ్ళకి? ఏముండవు శిక్షలు. కోర్టుకు తీసుకెళ్తారు. వీళ్ళు తప్పుడు ప్రచారం చేయడానికి ఇది చేశారు కాబట్టి ఓ 2,000 రూపాయలు జరిమానా, మహా అయితే ఓ నెల రోజులు జైలు శిక్ష. అయిపోయింది. కానీ దీన్ని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు చూసారా పోస్టింగులతోటి. మరి దీన్ని ఎవడు తీరుస్తాడు? దీనికి ఏమిటి శిక్ష? భారత న్యాయ సంహిత ప్రకారం ఓ నెల రోజులు శిక్ష వేస్తారు, అయిపోద్ది. 2,000 జరిమానా కట్టమంటారు. 2,000 కాకపోతే 2 లక్షలు కడతానంటాడు. దోచుకున్నటువంటి సొమ్ము అంతా ఉంది కాబట్టి అయిపోయింది అక్కడికి. అలాగే సాక్షి పాత్రికేయ విలువలు. ఆవిడ సాక్షి యజమానైనటువంటి భారతిరెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఒకానొక సందర్భంలో ఒక కాంక్లేవ్లో ఏదో మాట్లాడుతూ సాక్షి విలువలకి విశ్వసనీయతకి మారుపేరు అబద్ధ ప్రచారం మేము చెయ్యం, అసలు ఒక తప్పుడు వార్త అనేది మేము ప్రచురించము, అసలు అంత విశ్వసనీయత అనేది మాకుంది, జర్నలిజం అంటే ఇది అని చెప్పి మేము చూపించాలని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాను దీన్ని అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇదేనా ఆ విలువలు విశ్వసనీయత అంటే? ఆ వార్త వేసేటప్పుడన్నా కనీసం క్రాస్ చెక్ చేసుకోద్దా ఏం జరిగింది ఏంటి అనేది? లేదు. పైగా విలువలు విశ్వసనీయత అని మాట్లాడతారు, పాత్రికేయ విలువలు అని చెప్పని. చేసింది మళ్ళీ సాక్షి విలేకరి, ఈరోజు అరెస్ట్ అయి కూర్చున్నాడు. ఎందుకు ఇంత ఆలయాల మీద తప్పుడు రాతలు ఇవన్నీ చేసేది ఎందుకు? క్లియర్ కట్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే మళ్ళీ కమ్యూనల్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది మాట్లాడితే. ఏమన్నా శాంతి భద్రతల విషయాలు కూడా వస్తాయి కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ధైర్యం ఉన్నప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాం ఎందుకులే అని చెప్పి. ఒక ధర్మం మీద దాడి జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నటువంటి సంస్థాగతమైనటువంటి దాడి. దీంట్లో విదేశీ శక్తుల అండ కూడా ఉండొచ్చు. 100% ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. తిరుమలని టార్గెట్గా చేసుకున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎక్కువగా వెళ్ళేటువంటి ఏరియాలను మనం గమనించినట్టయితే తిరుమల స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా, వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. విదేశాల నుంచి సైతం భక్తులు వస్తారు. ప్రతిరోజు కనీసం 60 నుంచి 1,00,000 మంది సందర్శిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి. అలాంటి చోట అపవిత్రత అనేది ఎస్టాబ్లిష్ చేసేస్తే తిరుమల ప్రాశస్త్యం తగ్గిపోయింది అంటే ఇక హిందువుల్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసేయచ్చు. ఇది వీళ్ళ ఎజెండా బ్యాక్గ్రౌండ్లో నడిచేటువంటిది. ఏం చేయాలి వీళ్ళని? ఎక్కడ శిక్షలు, ఎక్కడ చర్యలు, ఎక్కడ? ఏమనంటే చట్ట ప్రకారం ముందుకెళ్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళ్ళి ఏం చేస్తున్నారు? ఒక్కడికన్నా శిక్ష విధించగలిగారా ఈ క్షణం వరకు కూడా? ఏమనంటే నేను కక్షపూరితంగా వ్యవహరించను. ఎవడు చేయమన్నాడు? కక్షపూరితంగా వ్యవహరించొద్దు. కక్షపూరితం అవసరం లేదు. ఇక్కడ చట్టపరంగా వ్యవహరిస్తే సరిపోతుంది కదా. చట్టము దోషులుగా నిలబెట్టండి. లేదు మేము అది చేయలేకపోతున్నాం. ఎందుకు ఇంకా చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఒక భక్తుడిగా కూడా ఇలాంటి విషయాలు వస్తున్నప్పుడు కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. అదే ఎదురుకుండా ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది. సో ఆలయాల జోలికి వచ్చేటువంటి వాళ్ళు ఇక నుంచి కూడా నేను మొత్తం అందరికీ కూడా భక్తులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఆలయాల జోలికి ఎవరన్నా వస్తున్నారు, అక్కడ అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు అంటే శిక్ష మీరు అక్కడే విధించండి, తప్పేమీ లేదు. ఎందుకంటే కోర్టులకు వెళ్ళినా న్యాయం దక్కట్లేదు. ఏమన్నా అంటే ద సో కాల్డ్ సెక్యులరిజం అనేటువంటి ఒక పేరుతోటి చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెడుతున్నారు, నోరుతో సైతం. రేపొద్దున ఆలోచనలు కూడా కట్టేస్తారేమో. ఆలోచన కూడా రాకూడదు, ఏం జరిగినా సరే వీళ్ళు అసలు మాట్లాడకూడదని చెప్పి కట్టేస్తారేమో అందరినీ. సో ఇక ఇది భక్తుల చేతుల్లోనే ఉంది. దీని మీద నిర్ణయాధికారం అనేది భక్తులే చేయాలి. చట్టాలు లేదంటే ప్రభుత్వాలు అని చెప్పి కూర్చుంటే పూర్తిగా సమాధి చేసేస్తారు.
భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులైనటువంటి కోటి, ఈ సాక్షి విలేకరు అయినటువంటి సాక్షి ప్రతినిధి మోహన కృష్ణ ఇద్దరు అరెస్ట్ అయ్యారు, నవీన్ అరెస్ట్ అవ్వాలి. వీళ్ళ ముగ్గురిని తీసుకొస్తే భూమన కరుణాకర్ రెడ్డి లోపలికి వెళ్తాడు. ఈ విషయంలో ఇంకా పరకామణికి సంబంధించి విచారణ జరుగుతోంది. మరి దాంట్లో ఎప్పుడనేది తెలియదు. కల్తీ లిక్కర్ లేదా కల్తీ నెయ్యికి సంబంధించి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి దాంట్లో మరి అందులో ఎవరెవరు వెళ్తారో ఎప్పుడు వెళ్తారో ఇంకా అది కూడా తెలియదు. ప్రభుత్వం మాత్రం చేస్తున్నాం మేము మీరు చేస్తూనే ఉండండి, మేము చూస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.